వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు. ఎన్ఐఎస్ఎం అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. సార్ మనము వింటూ ఉంటాము. చాలామంది ఎక్స్‌పర్ట్స్ కానివ్వండి చెప్తూ ఉంటారు. ఏంటంటే స్టాక్ మార్కెట్‌లోకి ఎప్పుడన్నా గాని మనం వస్తున్నాము అంటే స్టాక్స్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నా చేయాలి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే బావుంటది. కానీ ట్రేడింగ్ అనేది కూడా చాలామంది కరెక్ట్‌గా చెప్తారు. మరి దానికి చాలామంది ట్రేడింగ్ చేయకూడదు. ఓన్లీ హెడ్జింగ్ పర్పస్‌కి వాడాలి అని ఇట్లాంటి డిబేట్స్ కూడా ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా మాట్లాడుకుంటే ట్రేడింగ్ చేయాలా? వద్దా? ట్రేడింగ్ అనేది కరెక్టే అంటారా? ఈ ట్రేడింగ్ అన్న పదం మనకి స్టాక్ మార్కెట్ కొంచెం బాగా వెలుగులోకి వచ్చిన టైం నుంచి ట్రేడింగ్ అనే పదం బాగా బయటకొచ్చింది. హ్మ్. ఆ పదం బయటికి రానప్పటికీ మన జీవితంలో చేసేది ట్రేడింగే. హ్మ్. మీరు కొంటే భూమిని కొనేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొంటారు. అవును. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ చేస్తాం. అవును. మెడిసిన్స్, ఫ్లాట్స్, హ్మ్. గోల్డ్, గోల్డ్ షాప్ వాడే కదండీ ఇన్వెస్ట్‌మెంట్. అది ట్రేడింగే కదా! అవును. ట్రేడింగ్ అనేది మన ఎకో సిస్టమ్‌లో ఒక భాగం. ట్రేడింగ్ అనేది పెద్ద కొత్త విషయం ఏం కాదు. హ్మ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారం మీద అవగాహన లేకపోతే అందులో డబ్బులు కొట్టుకున్న కూడా చాలా మంది ఉన్నారు. ఆ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎందుకు బ్లేమ్ చేస్తారు? హ్మ్. ఏ బిజినెస్ చేసినా ఇట్ ఇస్ అ ట్రేడింగ్. మనకు వచ్చేది ఏంటి? ట్రేడ్ లైసెన్స్. అదే కదా! వాట్ అవును. ఎవర్ ద ప్రొడక్ట్ వి టేక్ వి సెల్ ఇట్. ఇట్స్ ఎ హ్మ్. ట్రేడింగ్. కొన్ని హ్మ్. రోజులే మన దగ్గర ఉంటది. కొంత అవును. టైము కొన్ని రోజులు మన దగ్గర ఉంటదని ట్రేడింగ్ అంటాం. హ్మ్. పర్మనెంట్ గా ఉండేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. కరెక్ట్. అంతే కదా! హ్మ్. మరి వ్యాపారంలో డబ్బులు పోవట్లేదా? పోతున్నాయి. పోతున్నాయి కదా! మరి అది కూడా ట్రేడింగే కదా! హ్మ్. మరి అది కరెక్ట్ అయితే ఇది ఎందుకు రాంగ్ అవుద్ది? స్టాక్ మార్కెట్ అంటే కూడా రాంగ్ అవ్వదు కదా! కరెక్టే సార్ మీరు చెప్పింది. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన లాగానే రియల్ ఎస్టేట్ అనుకుందాము, ల్యాండ్ అనుకుందాము, తీసుకుందాము. ఓకే. ఇప్పుడు అమ్మకపోయినా గాని 1 ఇయర్ తర్వాత నమ్మొచ్చు. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఏంటంటే ఎక్స్‌పైరీస్ ఉంటాయి. జీరో అవుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి గదా! మరి దానికేమంటారు? మీరు ఓకే. ల్యాండ్ గురించి చెప్తున్నారు ఓకే. హ్మ్. ఇప్పుడు ట్రేడింగ్ చేసే ల్యాండ్స్ మీద ట్రేడింగ్ చేసే సందర్భాలు పెడతారనుకుంటున్నారా? బెటరా? వడ్డీలకు డబ్బులు తెస్తారు. హ్మ్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోటి వ్యాపారం చేసేంత ల్యాండ్ రాదు. హ్మ్. డిలే అవుతే ఏమవుద్ది? వడ్డీలు పెరిగి వాళ్ళే మునిగిపోయిన సందర్భాలు చాలా మందివి ఉన్నాయి. ఓకే. అట్లాంటి చరిత్ర చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతది. హ్మ్. రియల్ ఎస్టేట్ ఈస్ ఆల్సో ఇన్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ రిస్కీ. హ్మ్. మేబీ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టైంకి కాకపోతే ఒక టైం కన్నా పెరుగుద్దేమో గానీ హ్మ్. బిజినెస్ ఈస్ ఆల్వేస్ రిస్కీ. హ్మ్. ఓకే. సో, బిజినెస్‌ని మనం ఎప్పుడైనా చెయ్యాలి అనంటే దాని మీద అవగాహనతో మాత్రమే చెయ్యాలి. ఓకే. ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు వదలాలి. అదే రియల్ ఎస్టేట్‌లో కూడా ఏ టైంలో మనం ల్యాండ్‌ని ఎక్వైర్ చేయాలి, ఏ టైంలో లేఔట్ చేయాలి, ఏ టైంలో అమ్మాలి. హ్మ్. ఇది కరెక్ట్. అట్లా కాకుండా మార్కెట్ అంతా పీక్ ఔట్ అయ్యే టైంలో కొంతమంది ఎంటర్ అయితారు. హ్మ్. రియల్టర్స్. చిన్నోళ్ళు తెలియనోళ్ళు, ఏం తెలియనోళ్ళు. హ్మ్. అప్పుడప్పుడే ఇదేదో బాగుంది బిజినెస్ అని. హ్మ్. ఆళ్ళు ఇరుక్కుపోతారు. హ్మ్. ఇరుక్కుపోయినోళ్ళు ఎంతమంది లేరు అమ్ముడు పోక. వాళ్ళే అవును. ఇరుక్కుంటారు. ఆ ఎకో సిస్టమ్‌ని అర్థం చేసుకోనోళ్ళు ఇరుక్కుపోతారు. ఇక మార్కెట్ స్లో అవుద్ది అనే విషయం అర్థం చేసుకున్నోళ్ళు ఇరుక్కుపోతారు. ఇన్ ద సేమ్ వే స్టాక్ మార్కెట్ అయినా అంతే. ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో మనకి ఎక్కువగా ఎందుకు వినిపిస్తది అనంటే ఇందులో క్యాపిటల్ రిక్వైర్మెంట్ లేదు. హ్మ్. ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఎంత డబ్బులతోటైనా చేయొచ్చు. అండ్ ఈజీ. కరెక్ట్. ఫింగర్ టిప్స్ మీద అయిపోతాయి. ఎక్కడికి తిరిగే పని లేదు. హ్మ్. సో, దానివల్ల మనకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కి సంబంధించి మనం ఎక్కువగా నెగటివిటీ వింటున్నాం కానీ, ట్రేడింగ్ రిస్క్ అనేది ప్రతి వ్యాపారంలో ఉంది. హ్మ్. అందుకే చెప్తాము ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్‌లో కూడా ఒక బిజినెస్. ఇట్స్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. ఇఫ్ యూ హ్మ్. హ్యాండిల్ ఇట్ లైక్ ఎ గ్యాంబ్లింగ్ డబ్బులు పోతాయి. ఒక భూమిని ఈ రోజు కొంటా సంవత్సరానికి అమ్ముతాను అంటే గ్యాంబ్లింగే అవుతది కదా! హ్మ్. అంటే తెలీదు సంవత్సరం తర్వాత పెరుగుతుందో, తగ్గుతుందో అని. తగ్గుతుందో. అసలు కరెక్ట్. బయర్ దొరుకుతాడో లేదో తెలీదు. అది కరెక్ట్. గ్యాంబ్లింగే కదా అయ్యేది. అవును. కాదు. మరి అక్కడ వ్యాపారం చేసేవాడికి వ్యాపారం చేసేవాడికి గూడా అంతే. వ్యాపారం అవుతదది. హ్మ్. వాడెట్లా చేస్తాడు? అవగాహనతో చేస్తాడు, అనుభవంతో చేస్తాడు, నిదానంగా చేస్తాడు, ఆలోచించి చేస్తాడు. వాడి దగ్గర నెట్‌వర్క్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. అట్లాంటి బయర్స్ ఎగ్జాక్ట్‌లీ. దొరుకుతారు. ఎగ్జాక్ట్‌లీ. హి నో హౌ టు డూ ద వర్క్. హ్మ్. ఆ జాబ్ ఏ ఏ ఫీల్డ్ అయినా గాని ఇట్ కుడ్ బి గోల్డ్. ప్రతి దాంట్లో ఆ రిస్క్ ఉంటది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రిస్క్ ఉంటది. సో, బేసిక్‌గా అనుభవం ఉన్న చోట ఫెయిల్ అవ్వడానికి అది అవకాశం ఉండదు. ట్రేడింగ్‌ని ఎప్పుడైతే ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తామో అప్పుడు అది డబ్బుల్ని తెచ్చిపెడుతుంది. హ్మ్. బిజినెస్ లాగా ట్రీట్ చేయడం అంటే ఏంటి? ప్రాసెస్‌ని ఎస్టాబ్లిష్ చేయడం. హ్మ్. ఏ టైంలో కొనాలి? ఎంత కాలం హోల్డ్ చేయాలి? ఎప్పుడు అమ్మేయాలి? హ్మ్. సింపుల్ అంతే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో మ్యాథ్ ఉండదా? ఉంటుంది. ఆల్ఫా, తీటా, గామా గామా, బీటా రైట్? ఉంటుంది. అవును. అన్నీ ఉన్నాయి గదా! ఎంతమందికి తెలుసండి అసలు వీటి స్పెల్లింగ్స్ ఏంటో? అవి ఏం చేస్తాయి పక్కన పెట్టండి. స్పెల్లింగ్ తెలుసా ఎంతమందికైనా? తెలీదు. ఆ డబ్బులు పోక ఏమవుతాయండి?
హ్మ్. కొంతమంది అంటారు ఏదో తలకు మాసిన వాళ్ళు ఆ ట్రేడింగ్ లో అసలు మీకేంటి ఆ ఆప్షన్ గ్రీక్స్ తో మీకేంటి పని అని. అసలు ఆప్షన్ ప్రైస్ దేని మీద మూవ్ అవుతది? డెల్టా ఇవన్నీ గ్రీక్స్ మీదే కన్సిడర్ కదా! అవును. ఆప్షన్ గ్రీక్ మీదే మూవ్ అవుతది అది. కరెక్ట్. అండర్‌లైయింగ్ అసెట్ ఎంత మూవ్ అయితే డెల్టా విల్ డిసైడ్ హౌ మచ్. హ్మ్. అంతే కదా! థీటా విల్ డిసైడ్ హౌ మచ్ టు డీకే. కరెక్ట్. అంతే కదా! మరి ఇది తెలియకుండా ఎంట్రీ తీసుకుంటే డబ్బులు పోక ఏమైతాయండి? దాని వెనకాల కొన్ని కొంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంది కదా! ఆ సైంటిఫిక్ అప్రోచ్ ఏంటో తెలియకపోతే డబ్బులు ఖచ్చితంగా పోతాయి. ప్రతి హ్మ్. దానికి ఒక అప్రోచ్ ఉంటది. దట్ కుడ్ బి ఎనీ బిజినెస్. హియర్ ఎఫ్ఎన్ఓ ఈస్ ఆల్సో ఏ బిజినెస్. అది నేను చెప్పేదేంటి? గవర్నమెంట్ చెప్తుంటే. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్‌ని మనకి స్పెక్యులేటివ్ కిందకి తీసుకుంటారు. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌ని బిజినెస్ ఇన్‌కమ్ లాగా తీసుకుంటారు. హ్మ్. దాన్ని హ్యాండిల్ చేయడం రాక పాడు చేసుకుంటున్నారు గానీ, హ్యాండిల్ చేయడం రాక పాపం గవర్నమెంట్ కింద మీద పడి రూల్స్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది గానీ, యాక్చువల్‌గా దానికో థియరీ ఉంది. దానికొక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ప్రతి దాన్ని మూవ్ అవ్వటానికి వెనకాల. ఎందుకు మూవ్ అవుతదో తెలీదని నీకు తెలీదు. అది నీ కర్మ. అది ఎందుకు మూవ్ అవుతుందో మాకు అర్థమవుతది. ఒక ఆప్షన్ ప్రైస్ ఫట్మని పెరిగిందంటే ఎందుకు పెరిగిందో ఐ కెన్ అండర్‌స్టాండ్. ఐవీ షూట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటా నేను వెంటనే. అది ఎంతమందికి అర్థమవుద్ది ఐవీ షూట్ అవుద్దని. హ్మ్. ఐవీ షూట్ అవుతే మనకి స్ట్రైక్ ప్రైస్ ఐ మీన్ నిఫ్టీ మూవ్ కాకపోయినా నిఫ్టీ ప్రీమియమ్స్ పెరుగుతాయి ఒక్కోసారి. బికాస్ ఆఫ్ ఐవీ. అవును. అది ఎంతమందికి తెలుస్తది. సమ్‌టైమ్స్ ఓన్లీ ఫ్యూచర్ ప్రైస్ మూవ్ అవుతది. దాని వల్ల పెరుగుద్ది. అది ఎంతమందికి తెలుస్తుంది. ఇవేమి చూడకుండా నేను చేస్తానంటే పోతాయి డబ్బులు. హ్మ్. ఏ వ్యాపారమైనా సరే. ట్రేడింగ్‌ని మీరు గ్యాంబ్లింగ్ లాగా చూస్తున్నారు అని అంటే అది మీ ప్రాబ్లమ్. ఓకే. అది వ్యాపారస్తుడి ప్రాబ్లమ్ కాదు. కొంతమంది అంటుంటారు స్టాక్ మార్కెట్ అంటే ఒక మాకు తెలిసిన ఒక మాట అన్నారు. స్టాక్ మార్కెట్‌లో చేసేవాళ్ళని ప్యాకెట్ ఆడేవాళ్ళని ఇంతకుముందు ఒకేలాగా చూసేవాడిని అని. అది హ్మ్. నీకు తెలీదు. మన దగ్గర ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే సొసైటీలో తెలియని పనికి ఒక నిందేస్తారు. హ్మ్. అది నీకు తెలీదు. అంతే. చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఆపరేటర్స్ కూడా ఆపరేట్ చేస్తానని జెప్తారు గదా! సో, అట్లాంటప్పుడు రీటైలర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు నేనొక రూ. 1,00,000 పెట్టి కూర్చున్నాను. వాడెవడో 1,00,00,000 పెట్టి కూర్చున్నాడు. సో, నేను చెప్పినట్టు మార్కెట్‌లో నాకు డబ్బులొస్తాయా? లేదంటే వాడు ఆడించినట్టు నేను ఆడతానా? రైట్. కోకాపేట 100 ఎకరాల స్టోరీ గుర్తుందా? అవును. సారీ మాకు ఎకరం 100,00,00,000. అవునవును. మరి అదేంటి? అది ఆపరేటర్ అంటారు. మరి అంతే గదా! హ్మ్. ఒక న్యూస్ సర్క్యులేట్ చేస్తారు పేపర్‌లో. అమాంతం పెరిగిపోతాయి. ఆ పేపర్ ముక్క మిగులుతది గానీ, ఆ పేపర్‌లో రాసిన ప్రాజెక్ట్ మాత్రం అడిగి రాదు. హ్మ్. ఆపరేటెడ్ కాదా అది? ఒక పెద్దోడు ఒక భూమిని కొని, వాడు అమ్ముకునే టైంకి అవసరమైతే ఒక న్యూస్‌ని సర్క్యులేట్ చేస్తాడు వాడు మార్కెట్‌లో. మానిప్యులేట్ జేస్తాడు. అలాగే ఇలాగ ఇక్కడ ఎన్ని గూడా జరగలేదు. హ్మ్. ప్రతిసారి జరుగుతూనే ఉంటదది. అటువైపు అదొస్తదంట, ఇటువైపు ఇదొస్తదంట. ఆ అంతా దగ్గరే ఉండిపోతది కదా! వచ్చింది ఎప్పుడు చూసింది లేదు ఎవరు. హ్మ్. అటొస్తది. అసలు అమరావతి ఎస్టాబ్లిష్‌మెంట్ అప్పుడైతే నూజివీడ అమరావతో తెలియక డబ్బులు పోగొట్టుకున్నారు బోలెడు మంది. హ్మ్. కొంతమంది అమరావతి అని న్యూస్ ఏస్తారు. కొంతమంది అమరావతి అని న్యూస్ ఏస్తారు. సరే న్యూజివీడ్ అని ఏస్తారు న్యూస్. డబ్బులు పోగొట్టుకోలేదా? మరి హ్మ్. స్పెక్యులేషన్ కాదా? అది హ్మ్. ప్రతి చోట ఉంటది కదా! లేనిదెక్కడండి? మనం చూసే విధానాల తేడా ఉంది. ప్రాబ్లమ్ మనలో ఉంది. మనం ఇక్కడ ఏమవుతుంది అనంటే ఎక్కువ మంది దీని గురించి మాట్లాడతారు కాబట్టి హ్మ్. కొంచెం గొప్ప అవగాహన తెలుస్తుంది స్టాక్ మార్కెట్ గురించి. ఇన్‌ఫాక్ట్ అసలు మన దగ్గర అవగాహన లేని సబ్జెక్ట్ ఏంటంటే రియల్ ఎస్టేటే. హ్మ్. అనుకుంటాం మనకి తెలుసని. మరి అక్కడ అంత ఆపరేషన్ జరుగుతుంది గదా! హ్యూజ్‌లీ ఆపరేటెడ్. ఎందుకు పెరుగుతుందో ఎవడికి తెలీదు. ఇప్పుడు ఇక్కడ కూడా స్టాక్‌ని మనం బుక్ వాల్యూతో పోలిస్తే చాలా ప్రీమియంతో కొంటాం. మనం ఏమైనా ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూతో కొంటున్నామా? లేదు. అక్కడ బుక్ వాల్యూ ఎట్లుందో ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ అంతే గదా! కరెక్ట్. అంతే గదా! హ్మ్. అసలు రిజిస్ట్రేషన్ వాల్యూకి మనం దాదాపుగా 10 టైమ్స్ ప్రీమియంతో కొంటాం. ఇక్కడ అట్‌లీస్ట్ 3 టైమ్స్ ప్రీమియంతో కొంటాం. హ్మ్. అవును. ఇక్కడ అట్‌లీస్ట్ తెలుసు మనకి దీని బుక్ వాల్యూ ఇది అని. అక్కడ కనీసం దాని బుక్ వాల్యూ ఎవడికి తెలీదు. హ్మ్. ఒక న్యూస్ రాంగానే రేటు పెరుగుద్ది. ఎట్లా పెరుగుద్ది చెప్పండి నాకు? దానికేదైనా ఫండమెంటల్ ఉందా? ఎలా పెరుగుద్ది న్యూసొస్తే? హ్మ్. స్పెక్యులేషనే గదా! అవును. స్పెక్యులేషన్ ఈస్ ఎవ్రీవేర్. డిమాండ్ అండ్ సప్లై క్రియేట్ అయ్యి పెరిగిందంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఆబ్జెక్టివ్. న్యూస్ రాంగానే పెరిగిందంటే స్పెక్యులేషన్ అది. హ్మ్. ఒక్కసారి అమ్ముడు పోంగానే అక్కడ రాట్లేదంట అని చెప్తారు అమాంతం పడిపోద్ది. హ్మ్. ఇప్పుడు ఇంకో మీరన్నారు భూమి ఎప్పటికి పడిపోదు కదా అని. భూమి రేట్ ఎంత మారుతుందో మీకు డైలీ ఏమైనా కనిపిస్తుందా చార్ట్ మీద? నో. కనిపియట్లేదు గదా! కనిపియదు. అవును. అందుకే మీకు పడిపోదని అనిపిస్తుంది. హ్మ్. బయర్ దొరుకుతాడా? మీరు అనుకున్న రేటుకి? దొరకదు. చెప్తారు అక్కడ ₹1,00,00,000 ఉంది అని. ₹1,00,00,000 బయర్ దొరుకుతాడా? నెగోషియేషన్ అవుతుంది. మరి అదే కదా! మరి వాలటాలిటీ అంటే. హ్మ్. దాన్నే కదా వాలటాలిటీ అనేది మరి. అవును. సింపుల్ అంతే. ప్రతి చోట ఉంటదది. కరెక్ట్. వాలటాలిటీ ఈస్ ఎవ్రీవేర్.
ఇక్కడ మాట్లాడుకుంటాము, అక్కడ మాట్లాడుకోము. అంతే తేడా. తేడా అదొక్కటే. ఇప్పుడు అపార్ట్మెంట్ ఏదో కొంటారండి 60 లక్షలు పెట్టి. అని చాలా చూసా. 60 లక్షలకు అపార్ట్మెంట్ కొంటాం. పైన ఒక 5-6 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని పెట్టుకుంటాం. పైన ఒక 10 లక్షలు ఇంటీరియర్స్ ఛార్జ్ పెట్టుకుంటాం. 3 సంవత్సరాల తర్వాత అపార్ట్మెంట్ రేట్ ఎంత అని అడిగితే 70 లక్షలు అని చెప్తారు. మనం పెట్టింది 20 లక్షలు. మార్కెట్లో చెప్పుకోవడానికి ఎన్నో చెప్తారు. కొనడానికి వచ్చేవాడు మనం పెట్టిన దానికంటే తక్కువ కొంటాడు. ఇమీడియట్ గా చేసేటప్పుడు 2-3 ఇయర్స్ చేసేటప్పుడు అయితే మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటే అక్కడ వస్తాయేమో. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ వచ్చింది ప్రూవ్ అయిందిగా మరి. సో మార్కెట్స్ అన్ని సేమ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ అన్ని కూడా సింప్లిఫై చేసి పెట్టారు. అన్ని ఆన్లైన్ లో కనిపిస్తుంది కాబట్టి ఇవి బయటపడుతున్నాయి, అవి బయటపడట్లేదు. అంతే, మనం చూసే విధానంలో తేడా. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఒక మాట అని చెప్తే మాటని క్లీన్ గా అర్థం చేసుకోవాలి. దాని వెనకాల ఎన్ని కోణాలు ఉన్నాయి. వాలటాలిటీ ఈజ్ ఎవ్రీవేర్, స్పెక్యులేషన్ ఈజ్ ఎవ్రీవేర్, గ్యాంబ్లింగ్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట ఉంది. స్టాక్ మార్కెట్ లో మోసగాళ్ళు ఉంటారంట. రియల్ ఎస్టేట్ మించిన వాళ్ళు ఉంటారా? చెప్పండి కాదని. ఇప్పుడు ఎవరినైనా రావట్లేదా ఆర్టికల్స్? పేరు మోసిన కంపెనీల ఆర్టికల్స్ రావట్లేదా? ఇప్పుడు వస్తున్నాయి కదా. నేను ఎవరిని తప్పనట్లేదు. ఉండేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. తులసి వనంలో కలుపు మొక్కలు ఉంటాయి, తప్పదు, కొన్నిటి భరించాలి. వాటిని దాడితేనే మనం కూడా ముందర జరగలుగుతాం. అవి ఉన్నాయని చెప్పి అయిపోతే జీవితం ముందర జరగదు కదా. వీ కాంట్ ఇన్వెస్ట్ ఎనీవేర్. ఎక్కడా దొరకదు మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. చాలా బాగా చెప్పారండి. సో గుడ్ కాన్వర్సేషన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.